Hi friends, today my topic is iteration method. Find the real root of the equation x cube plus x square minus 1 equal to 0 by using iteration method. Given equation x cube plus x square minus 1 equal to 0. Equation 1 can be written as x equals to pi of x in many ways. ఈ ఈక్వేషన్ని మనం మెనీ వేస్లో తీసుకుని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. ఈ జీరోని ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 ఈ ఈక్వేషన్లోకి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 0 హోల్ క్యూబ్ ప్లస్ 0 స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 ఈక్వల్స్ టు మైనస్ 1 లెస్ దెన్ 0. నెక్స్ట్ x ఈక్వల్స్ టు 1 అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 గ్రేటర్ దెన్ 0. The root lies between 0 and 1. ఈ ఈక్వేషన్ తీసుకుని మెనీ వేస్లో సబ్స్టిట్యూట్ అనేది చేయాలి. కన్సిడర్ ఇప్పుడు మనం ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు మనం ఇటు సైడ్కి పంపించేద్దాం. -1 ఇటు సైడ్కి వెళ్తే +1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇటు సైడ్కి వెళ్తే మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇటు సైడ్ పవర్ క్యూబ్ ఉంది, ఇటు సైడ్కి వెళ్తే బై అయిపోద్ది 1/3. ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 కెన్ బి రైటెన్ యాస్ ఫార్ములా ఎక్స్ ఈక్వల్స్ టు పై ఆఫ్ ఎక్స్ మోడ్ పై ఆఫ్ ఎక్స్. దీనికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది, n ఆఫ్ ఎక్స్ పవర్ n-1. n అంటే ఇక్కడ 1/3. 1/3 ఎక్స్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1/3 మైనస్ 1. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ అని ఉంది కదా ఫార్ములా, -2x. ఎక్స్ క్యూబ్ అనేది ఉంటే -3 ఎక్స్ స్క్వేర్ అనేది వస్తుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి -2 ఆఫ్ ఎక్స్ 2x. నెక్స్ట్ ఈ 2x అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది. -2/3 ఆఫ్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 3 1s -3/3. -2/3 ఆఫ్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ -2 1 minus 3 -2/3. Put x is equals to 0. 0 అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములా మోడ్ పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -2/3. ఎక్స్ ప్లేస్లో 0 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. 0 1 మైనస్ 0 స్క్వేర్ మైనస్ 2/3 -2/3 into 0. -2/3 into 0 always 0, so is equals to 0.
less than 1. Next x is equals to 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. is equals to pi of x is equals to minus 2/3 into 1 minus 1 square power minus 2/3. 1 minus 1 0 minus 2/3 into 1 minus 2/3 into 1 minus 1 అనేది 0 కదా, సో 0 is equals to 0 less than 1. Both are less than 1, so take another one. Between 0 to 1 take any number. For example, x equals to 0.8. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. pi of x is equals to minus 2/3 0.8 1 minus 0.8 minus 2/3. By using calculator, answer minus 1.5594. So answer is minus 1.5594. మాడ్యులా నుంచి బయటకు వస్తే పాజిటివ్ నెంబర్ 1.5594 greater than 0. So does not satisfy the condition. Next, second way of the equation. Consider 2. x square is equals to 1 minus x cube. x is equals to 1 minus x cube. ఈ 2 అనేది ఇటు సైడ్కి వస్తే బై 2 అయిపోద్ది, సో 1/2. ఫార్ములా మాడ్యులస్ pi of x is equals to, ఇందాక చెప్పాను కదా ఫార్ములా, n of x power n minus 1. 1/2 of x 1 minus x cube. 1/2 minus 1 x cube ఫార్ములా minus 3x square. నెక్స్ట్ ఈ మైనస్ 3x square అనేది ఫ్రంట్కి తీసుకోవచ్చు. minus 3/2 of x square 1 minus x cube 1 minus 2 ones are 2 1 minus 2/2 minus 3/2 of x square 1 minus x cube minus 1/2. For example, x is equals to 0.8 అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వల్స్ టు minus 3/2 0.8 whole square 1 minus 0.8 whole cube power minus 1/2. This equation by using calculation answered minus 1.374. Answer minus 1.374. మోడ్యులా నుంచి బయటకు వస్తే పాజిటివ్ నెంబర్ 1.374 greater than 1. So this does not satisfy this condition. So does not satisfies this condition. Next way of the equation. Consider 3. Equation x cube plus x square minus 1 equal to 0. x square common తీయాలి.
x plus 1 minus 1 equal to 0. Minus 1 ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ 1. సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇటు సైడ్ ఉన్నది అటు సైడ్కి వెళ్తే బై అవుతుంది. సో 1 బై ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ స్క్వేర్ అనేది ఉంది కదా, ఇటు సైడ్కి వెళ్తే రూట్ అవుతుంది. దీన్నే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ మైనస్ 1/2 కింద కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఫార్ములా పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇందాక ఫార్ములా చెప్పాను కదా, n ఆఫ్ ఎక్స్ పవర్ n మైనస్ 1 మాడ్యులస్ మైనస్ 1/2 ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ మైనస్ 1/2 మైనస్ 1 modular minus 1/2 x plus 1 minus 1 2 ones are 2 minus 2 minus 1 minus 2 minus 3 minus 3/2 minus 3/2 minus 1/2 into x plus 1 పైన మైనస్ 3/2 ఉన్నది కిందకు వస్తే ప్లస్ అయిపోతుంది. సో 3/2. Put x is equals to 0.8. 0.8 అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మాడ్యులా పై ఆఫ్ x is equals to మాడ్యులా మైనస్ 1/2 into 0.8 plus 1 whole power 3/2. This equation by using the calculation answer minus 0.238. minus 0.238. మాడ్యులా నుంచి బయటకు వస్తే పాజిటివ్ 0.238. సో దిస్ ఈజ్ ద 0.238 less than 1. Satisfies this condition. By iteration method, equation x is equals to pi of x is equals to మనకి సాటిస్ఫైడ్ అయిన కండిషన్ని తీసుకోవాలి. 1/√x plus 1. This is the equation 2. Put x is equals to 0.8 in equation 2. x1 equals to 1/√0.8 plus 1 is equals to, by using the calculator, answer 0.7453. 0.7453. Next x2 is equals to ఈ ఎక్స్ ప్లేస్లో వచ్చిన ఆన్సర్ అనేది రిపీట్ అవుతూ ఉండాలి. వచ్చిన ఆన్సర్ అనేది ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1/√0.7453 plus 1 is equal to 0.7569. ఆన్సర్ 0.7569. నెక్స్ట్ ఈ ఆన్సర్ని మళ్ళీ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. x3 is equals to 1/√0.7569 plus 1 is equal to answer 0.7544. 0.7544. నెక్స్ట్ ఈ ఆన్సర్ని ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. x4 ఈక్వల్స్ టు 1/√0.7544 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0.7549. 0.7549. నెక్స్ట్ ఈ ఆన్సర్ని రిపీట్ చేయాలి, ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎప్పటి వరకు అంటే
ఈ ఆన్సర్ని నెక్స్ట్ మళ్ళీ చేస్తే ఈ ఆన్సర్ సేమ్ ఆన్సర్ వచ్చే వరకు మనం ఈ సమ్ అనేది చేస్తూ ఉండాలి. x5 ఈక్వల్స్ టు 1/√0.7549 plus 1 is equals to answer 0.7548. 0.7548. Next, x6 is equals to 1/√0.7548 plus 1 is equal to answer 0.7548. 0.7548. ఇక్కడ ఆన్సర్ రిపీట్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ రిపీటెడ్. దిస్ ప్రాసెస్ ఈజ్ ఇటరేషన్ మెథడ్.